wonderforce.com. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో అనేది ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కరికి అవసరమైన వీడియో కాబట్టి స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో మనము చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం, చాలా అవసరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. జగనన్న అమ్మఒడి స్కీమ్ నుంచి పీజీ వాళ్ళకు ఎలాంటి, బీటెక్ వాళ్ళకి ఎలాంటి ఫీ రీఎంబర్స్మెంట్స్ ఉంటుంది, పీజీ వాళ్ళకి ఎలాంటి ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఉంటుంది, అన్ని విషయాలు. కొంతమందికి గుడ్ న్యూస్, కొంతమందికి బ్యాడ్ న్యూస్, అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి ఖచ్చితంగా లైక్తోనే స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్కి అయితే విజిట్ చేస్తే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. దీంట్లో వచ్చే ప్రతి వీడియోని కనీసం ఒక 2 to 3 minutes ఖచ్చితంగా చూడండి. దానివల్ల మీకు ఉపయోగమే ఉంటుంది. ఒకవేళ మీకు ఉపయోగం కాకపోతే దానికి మీకు ఎవరికైతే ఉపయోగం అనిపిస్తుందో వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ మనం చూద్దాం జగనన్న అమ్మఒడి 2021. దీని గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చెప్తాను. ఇది ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ ఇయర్ వరకు ప్రతి స్టూడెంట్కి యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ ఇయర్ వరకు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ ఫెసిలిటీని వాడుకోవచ్చు, జగనన్న అమ్మఒడి. అయితే ఏజ్ వైజ్ కనుక చూసుకుంటే 5 years నుంచి 17 years వరకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీంట్లో మీకు వచ్చే అమౌంట్ 15,000. కానీ ఒక బ్యాడ్ న్యూస్, ఇప్పటివరకు మనం ప్రతి విషయంలో మీకు గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అన్నీ చెప్తాను. కాబట్టి స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూడండి. దీంట్లో బ్యాడ్ న్యూస్ ఏంటంటే 15,000లో ఒక 1,000 రూపీస్ పబ్లిక్ టాయిలెట్స్ మెయింటెనెన్స్గా కట్ చేయాలని ఆలోచనలు అయితే ఉంది. సో ఈ స్కీమ్ ద్వారా టోటల్ 80 lakhs, ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు నియర్లీ 70 lakhs స్టూడెంట్స్కి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి టోటల్ అరౌండ్ 10 lakhs వరకు, అంటే 80 lakhs స్టూడెంట్స్కి ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. దీని ద్వారా 15,000 రూపీస్ మీకు దొరుకుతుంది. దాంట్లో ఈ ఇయర్ మాత్రం ఒక 1,000 రూపీస్ కట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటి? పబ్లిక్ టాయిలెట్స్ మెయింటెనెన్స్. అలాగే చాలామందికి అయితే డౌట్ ఉంది, స్పెషల్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళ పిల్లలకి, ఇంకా మేము కాలేజ్ అడ్మిషన్స్ స్టార్ట్ కాలేదు, వాళ్ళకి జాయినింగ్ ఎలా అని. ఓకే, సో జాయినింగ్ దానికి సెపరేట్ ఏం అవసరం లేదు. ఆల్రెడీ 10th క్లాస్ బేస్గానే మీకైతే ఫీజు రీయింబర్స్మెంట్ జరుగుతుంది. ఇంకొక గుడ్ న్యూస్, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈసారి క్లాసెస్ అయితే జరగలేదు కాబట్టి అప్ టు సెకండ్ ఇయర్, ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ ఇయర్ వరకు 75% అటెండెన్స్ అనేది అయితే ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు ఆ రూల్ ఈ ఇయర్ మాత్రమే వర్తించదు. కాబట్టి మీకు అటెండెన్స్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కాలేదు, మరి మాకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా అని కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది నేను లింక్ అయితే మీకు ఇస్తాను. మీరు కావాలంటే మీది 31st December వరకు అయితే లాస్ట్ డేట్. ఏ కరెక్షన్స్ ఉన్నా అప్లై చేసుకున్నా మీది కరెక్ట్గా ఉందా లేదా డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఓకే, దీంట్లో మీకు అవసరమైన డీటెయిల్స్ అయితే చూడండి. ఫస్ట్ డిస్టిక్, ఇలా డిస్టిక్ యారో కొట్టగానే మీ ఏ డిస్టిక్ నుంచి మీరైతే అప్లై చేశారో వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత టైప్, దాంట్లో మీరు ఏది మదర్ ఆధార్ ఎంటర్ చేస్తారా, మీ స్టూడెంట్ ఆధారా, చైల్డ్ ఆధారా చూడండి. ఓకే, తర్వాత మదర్ ఆధార్ అయితే మదర్ ఆధార్ నెంబర్, తర్వాత వెరిఫికేషన్ కోడ్ కింద ఇక్కడ NF7కి అది మీకు చేంజ్ అవుతుంది. అక్కడ గెట్ డీటెయిల్స్ కొడితే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, IFSC కోడ్ కరెక్ట్గా ఉందా, అకౌంట్ పేరులో కరెక్ట్ ఉందా, అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా కరెక్షన్ ఉంటే 31st December అప్లై చేసుకోండి. 9th నుంచి అయితే అమ్మఒడి స్కాలర్షిప్ పడే ఛాన్స్ ఉంది. సో అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా పడుతుంది కాబట్టి కొన్ని 80 lakhs స్టూడెంట్స్ కాబట్టి కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఫస్ట్ తర్వాత అయితే కరెక్షన్స్కి టైం ఉండదు కాబట్టి 31st లోపే మీరు ఒకసారి కరెక్షన్ చేసుకోండి. మీరు ఆల్రెడీ చెక్ చేసుకున్న మళ్ళీ ఒకసారి ఈ లింక్ ద్వారా అయితే చెక్ చేసుకోండి. స్పెషల్గా బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, పేరు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్లస్ ఆ స్కీమ్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఏదైనా కరెక్షన్ ఉంటే ఇమీడియట్గా అప్రోచ్ కండి. దానివల్ల మీ ఫీ రీఎంబర్స్మెంట్ అయితే ఆగిపోదు. ఇది ఫస్ట్ ఇయర్ నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు. దీంట్లో ముఖ్యంగా మనం చూడాల్సింది ఫస్ట్ ఇయర్ పిల్లలకి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. దానికి ఆధారం ఏంటి, 10th క్లాసే బేస్గా. సో పాత ఇన్ఫర్మేషనే ఇప్పుడు దీంట్లో కూడా అప్లై అవుతుంది. 75% అటెండెన్స్ అయితే అవసరం లేదు. ఇప్పుడు చూద్దాము బీటెక్ వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి. ఇది బీటెక్ ప్లస్ ఫార్మసీ స్టూడెంట్స్ గురించి, మెరైన్ ఇంజనీరింగ్ గురించి న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్. ఇంజనీరింగ్ ఫార్మసీ ఫీజుల ఖరారు, మెరైన్ ఇంజనీరింగ్కి 1.25 lakhs. ఓకే, సో ఇంజనీరింగ్కి లాస్ట్ ఇయర్ లాగా ఇప్పుడు ఫీజులు పెంచలేదు, చాలా మట్టుకు ఫీజులు అయితే తగ్గించాయి. సేమ్ ఫార్మసీకి కూడా హైయెస్ట్ ఫీజు వచ్చేసి మెరైన్ ఇంజనీరింగ్కి అది కూడా 1.25 lakhs. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ప్రతి కాలేజ్ 240 కాలేజెస్కి విజిట్ చేసి వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ వర్క్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, వాళ్ళకు కంటిన్యూ చేయవచ్చా రికగ్నేషన్ అనేది అన్ని చెక్ చేసుకొని ఈసారి టైం పట్టింది వెబ్ ఆప్షన్స్కి అయితే. వెబ్ ఆప్షన్స్కి రీసెంట్గా స్టార్ట్ అయిపోయింది. ఇవాళ ఫస్ట్ ఫేజ్ 1 to 60,000 ర్యాంక్ వరకు అయితే ఇవాళ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. రేపటి నుంచి 60,000 నుంచి లాస్ట్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. దాని ప్రొసీజర్ అంతా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయినా, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయినా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వీడియో లెక్చర్స్ అయినా, ప్రతిదానికి విజ్కిమ్ యూట్యూబ్ ఛానల్ అనేది ఫైనల్ డెస్టినేషన్. ఇక్కడ స్టూడెంట్ రెగ్యులర్గా చదివితే ఇమ్మీడియట్గా ఐఐటి, ఎంసెట్, మెడికల్ లాంటి ఎగ్జామ్స్లలో ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంది. కానీ రెగ్యులర్గా సిన్సియర్గా చదువుకోండి. మీకు ఎలాంటి పర్సనల్ కోచింగ్ ఎలాంటి అవసరం ఉన్నా డిస్క్రిప్షన్ బాక్స్లో రాయండి, మీకు ఇమీడియట్గా అయితే హెల్ప్ జరుగుతుంది. ఓకే, ఇది బీటెక్ కాలేజ్ గురించి. దాంట్లో బీటెక్ కాలేజెస్ ఫీజెస్ అయితే ఈసారి చాలా చాలా తగ్గాయి. అవి ఎంత ఉన్నాయి అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది. ఆ లిస్ట్ కూడా కావాలంటే ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ వీడియో లింక్లో మీరు ప్రతి కాలేజ్ యొక్క ఫీజు, కోడ్, కోర్సెస్ అన్నీ మీరు కనుక్కోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూద్దాము అసలు ఫీజెస్ ఎంత, హైయెస్ట్ ఎంత, లోయెస్ట్ ఎంత, గవర్నమెంట్ ఎంత ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలనుకుంటుందో. మన దగ్గర ఇలాంటి పేపర్ ఆర్టికలే ఉంది, అది చూద్దాం. ఇది చూడండి, బీటెక్ బీఆర్క్ గరిష్ట ఫీజు, హైయెస్ట్ ఫీజు వచ్చేసి 70,000, మినిమం 35,000. సో ఫీజెస్ అనేది చాలా చాలా నామినల్గా ఉన్నాయి. బీ ఫార్మసీ అయితే ఇంకా 65,900 హైయెస్ట్ ఫీజు, కనీసం 35,000. ఇక్కడ చూడండి క్లియర్గా మీరు గుడ్ న్యూస్ అయితే చూడొచ్చు. ఫీజులను పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేయనున్న ప్రభుత్వం. ఇంతకుముందు గవర్నమెంట్ అయితే మాత్రం ఓన్లీ 35,000 ఫీజు రీఎంబర్స్మెంట్ చేసేది. ఈ గవర్నమెంట్ మాత్రం మొత్తం 70,000 ఉంటే 70,000, 65,900 ఉంటే 65,900 కంప్లీట్ రీఎంబర్స్మెంట్ అయితే చేస్తుంది. ఇది ఒక న్యూస్ ఆర్టికల్. ఇంకొక న్యూస్ ఆర్టికల్ చూడండి, కాలేజెస్ పైన అయితే చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అప్లై చేస్తున్నాయి. ఓన్లీ చెప్పిన ఫీజు వాళ్ళు డిసైడ్ చేసి, ఆల్రెడీ మన దగ్గర లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఆ ఫీజు మాత్రమే తీసుకోవాలి. ఇంకా వేరే పేరు పైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని క్లియర్గా యూనివర్సిటీస్కి అయితే ఇన్స్ట్రక్షన్ ఉంది. కావాలంటే మీరు ఈ న్యూస్ ఆర్టికల్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవచ్చు. సో ఇది ఇక్కడ కూడా క్లియర్గా చూడండి, ఈ ప్రభుత్వం ఈ ఫీజులను పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేయనుంది. ఇక్కడ క్లియర్గా చూడండి, ప్రభుత్వం ఈ ఫీజులను పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేయనున్నది. గత ప్రభుత్వ హయాంలో ఆయా కాలేజీలకు ఎంత ఫీజు ఉన్నా కేవలం 35,000 మాత్రమే రీఎంబర్స్మెంట్ ఇచ్చేది. మిగతా మొత్తాన్ని తల్లిదండ్రులు చెల్లించాల్సి వచ్చేది. అంటే ఇది ఒక బీటెక్ వాళ్ళకైతే చాలా చాలా గుడ్ న్యూస్.
అన్ని కాలేజెస్ ఫీజు అయితే రిస్ట్రిక్ట్ చేయబడ్డాయి, వాళ్ళకి స్ట్రిక్ట్ ఆర్డర్స్. ఇవి తప్పించి ఏ పేరుతోని డిసైడ్ చేసిన లిస్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వీడియో లింక్. ఆ వీడియో లింక్ నుంచి మీరు ఫీజెస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవసరం కాకపోయినా మీ ఫ్యూచర్లో మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఇది చాలా ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ వీడియోని ఇమ్మీడియట్గా మీరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ ఈ వీడియో పెడితే ఆటోమేటిక్గా అందరికీ విషయం తెలిసిపోతుంది. సో ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కరికి అవసరం వచ్చే ఇన్ఫర్మేషన్ కాబట్టి కంపల్సరీగా ఈ వీడియో అయితే యూజ్ అవ్వబోతుంది. ఓకే, సో ఇది బీటెక్ వాళ్ళకి చాలా చాలా గుడ్ న్యూస్. ఫీజెస్ ఆల్రెడీ చాలా తక్కువ, ప్లస్ గవర్నమెంట్ అయితే ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడానికి రెడీగా ఉంది. ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళకి గుడ్ న్యూస్. ఎందుకంటే 75% అటెండెన్స్ రూల్ అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈసారి మాత్రమే. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ క్లాసెస్ కాకుండా మామూలు క్లాసెస్ స్టార్ట్ అయితే వాళ్ళకి మళ్ళీ 75% వచ్చే అవకాశం ఉంది. 31st డేట్ అనేది లాస్ట్ డేట్. ఆ లోపే ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము పీజీ వాళ్ళకి పరిస్థితి ఏంటి. ఇది పీజీ వాళ్ళకి మాత్రం బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రైవేట్ కళాశాలలో పీజీ కోర్సులకు వసతి దీవెన, విద్యా దీవెన పథకాల నిలిపివేత. ఓకే, అంటే పీజీ చేసే వాళ్ళకి వసతి దీవెన ప్లస్ విద్యా దీవెన మాత్రం వర్తించదు. ప్రభుత్వ కళాశాలలో చేరిన వారికే వర్తిస్తుందని స్పష్టీకరణ. అంటే పీజీ ఒకవేళ మీరు గవర్నమెంట్ కాలేజీలో చదివితే వాళ్ళకి మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. అంటే ఒక బ్యాడ్ న్యూస్ అయితే మనకు పీజీ వాళ్ళకి వచ్చింది. సో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర పీజీ కోర్సులో చేరే విద్యార్థులకు ప్రభుత్వ బోధన రుసుము చెల్లించదు. సో ఇది బ్యాడ్ న్యూస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు మాత్రం అమలు చేయరు. ఓకే, ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయడానికి విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఏ వీడియో స్టార్ట్ అయినా అది మీకు హెడ్డింగ్ చూస్తే అర్థం కాకపోవచ్చు, ఒకవేళ అర్థమైనా మీకు ఆ టైంలో యూజ్ కాకపోవచ్చు. కాకపోతే చూస్తే ఎప్పుడో ఒకసారి కంపల్సరీగా యూజ్ అవుతుంది. మీకు ప్రస్తుతం కాకపోయినా యూజ్ అయ్యే వాళ్ళకి ప్రతి వీడియోని ఫార్వర్డ్ చేయండి. మినిమం 2-3 మినిట్స్ వీడియో చూడండి, అప్పుడే మీకు పరిస్థితి అయితే అర్థమవుతుంది. ఆల్రెడీ వీడియోని లైక్ చేశారనుకుంటాను, చేయకపోతే లైక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ. ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు చేరాలంటే ఖచ్చితంగా ఇది ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.